హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగోండి పెట్టుకున్న చామంతి మొక్క పూలు వచ్చినాయి కదా, ఎంత బాగుంది కదా. నా ఫ్రెండ్స్ని చూపిద్దామని. ఇదేమో చిలకడ దుంప మొక్క మమ్మీ ఇచ్చింది. ఏమో చామంచులు బాగున్నాయి కదా. వీటికి నీళ్ళు మాత్రం మా ఆయనే పోస్తాడు. ఆయనకు చాలా ఇష్టం ఇలా నీళ్ళు పోయటం అంటే. నేను పోస్తూ ఉంటాను. ఇక నన్ను ఫ్రెండ్స్ కారబంతి అన్నాడు. కారబంతి అంట మా వారు కూడా అన్నారు, కారబంతి మొక్కలేను ఇవని. చూసారా బలి పెట్టుకునే కదా. మీకు కొత్త ఫ్రెండ్ని చూపిస్తా, కొత్త ఫ్రెండ్ని. ఇదిగో నా కొత్త ఫ్రెండ్. బంగాళదుంపకి మొక్కలు వస్తే ఇలా పెట్టాను, అది చూడండి బతికింది. అది చిట్టి తల్లి, ముట్టుకోకూడదు. చూస్తారా భలే హ్యాపీగా ఉంటుంది. వచ్చేసాడు. హలో మాస్టర్ మిల్కీ. చూసాడు వీడి ఆశలు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు దీన్ని రావద్దు ఎదురు అంటాడు. ఇది కానీ వచ్చి అయ్య బాబోయ్, అమ్మ నాయనో నీ గజ్జి తామర ఎన్ని ఆశలు వేస్తుందో చూసారా. దీనన్ని ఆశలు, దీనన్ని ఆశలు. ఎవరయ్యా డిస్కౌం 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 డిష్యూ డిష్యూ డిష్యూ. అయ్యయ్యో ఊపించాలయ్యా. అయ్య బాబోయ్ గజ్జి నా కొడు. గజ్జోడండి గజ్జోడు. అయ్యో ఇది వచ్చి శిశం డిష్కం. ఇప్పుడు ఆయన వచ్చారు ఇంకో తాంతారు. ఓకే గైస్, చూసారా వీడు మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. వీడి యాసలు దగ్గు. చాలామంది ఇలా పిల్లి చేస్తుంటే కక్కుద్ది అనుకుంటారంట. కక్కుడు కదా, దగ్గు దగ్గు, దాని దగ్గు. చూసారా ఇలాగా. అదంతా చిక్కుడు చెట్టేనండి. కాయలు ఇప్పుడు పడుతున్నాయి కానీ ఇంకా ఎక్కువ రావట్లా. 2 కాయలు 3 కాయలు వస్తున్నాయి. ఇవేనండి నా ఫ్రెండ్స్. ఇదిగండి మా కాగడ మల్లి చెట్టుకి పూలు వస్తున్నాయి. ఇవి మాలకి బాగుంటాయి, అంటే దేవుడి మాలకి, మనకు కాదు. దేవుడికి పొద్దున్న రాముల వారికి పంపించాను. నాకు ఇది ఒక ఆనందం అండి, మొక్కలు పెంచుకోవటం అంటే. అవి ఏవైనా సరే. సో ఇదిగో మా వాడు చూసారా ఎంత స్టైల్గా కూర్చున్నాడో. హాయ్ సే హలో మిల్కీ. చూసారా ఎంత బాగా కూర్చున్నాడు కదా. కళ్ళు మాత్రం వీడి భలే ఉంటాయి, కాటుకు పెట్టినట్టుంటాయి, కళ్ళ కాటుక. మీకు ఎందాక చూపించలేదు కదా, దీన్ని సరస్వతి ఆకు అంటారంట. మమ్మీ ఇచ్చింది. ఎందుకంటే ఈ సరస్వతి ఆకు ప్రతి ఇంట్లో పెడుతున్నారంట ఇప్పుడు. సో మరి ఈ ఫ్రెండ్ని కూడా చూపించాలి కదా. ఓకే గైస్, బాయ్.